నమస్తే, వెల్కమ్ టు తెలుగుబావు టీవీ. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఈ ఫలితాలను ఎట్లా చూస్తారు సార్? మీ అంచనా ఏంటి? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసినప్పుడు మనకు 2/3 ఎబోవ్ మెజారిటీ బీజేపీ కూటమికి, అంటే మహాయుతి కూటమికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇది ట్రెమెండస్ విక్టరీ అని చెప్పాలి. ఓకే, దానిలో మేజర్ గా ముగ్గురు, అంటే 3 పార్టీల అలయన్స్ తోటి ఉన్నా కూడా బీజేపీ లోన్లీగా 124-125 సీట్స్ వరకు గెలవడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ అని చెప్పాలి. అట్లనే శివసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే, ఏక్నాథ్ షిండే మధ్యలో ఒక రకంగా శివసేన ఎవరిది అనే ఫలితాలను కూడా చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఉద్ధవ్ ఠాకరే పార్టీకి మోస్ట్లీ 19 or 20 వచ్చినట్టు వస్తున్నట్టున్నాయి. మిగతా 56 సీట్ల వరకు ఏక్నాథ్ షిండే పార్టీ శివసేన గెలవడం అనేది ఒక రకంగా శివసేనను డిసైడ్ చేసినట్టుగా ఈ ఫలితాలు చెప్తున్నాయి. శివసేన ఎవరిది, ఉద్ధవ్ ఠాకరేదా, ఏక్నాథ్ షిండేదా? పబ్లిక్ మూడ్ లో శివసేన అనేది ఖచ్చితంగా షిండే వైపే ఉన్నది అనేది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అని మనం చెప్పొచ్చు. అట్లనే అజిత్ పవార్, శరద్ పవార్ వాళ్ళిద్దరి మధ్యన కూడా ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ పార్టీ కంటే అజిత్ పవార్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం కూడా ఒక రకంగా శరద్ పవార్ ఇమేజ్ ను తగ్గించింది అని చెప్పాలి. అజిత్ పవార్ కు కొంత స్టాండ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మేజర్ గా 125 సీట్స్ గెలిచిన బీజేపీ మహారాష్ట్రలో బాగా పుంజుకోవడం అనేది, గతంలో 105 సీట్లు ఉండేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అసెంబ్లీలో, ఇప్పుడు అది 125 రావడం అనేది ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ అనేది మనకు అర్థమవుతుంది ఓవరాల్ గా రిజల్ట్ చూసినప్పుడు. అయితే ఈ మహా అగాడి కూటమికి సంబంధించి 50-60 మధ్యలోనే ఆ సంఖ్య కనపడుతున్నది. పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఓ రకంగా ఇండియా కూటమి కూడా పెద్ద డిసప్పాయింట్మెంటే ఇది మహారాష్ట్ర ఫలితాలు అనేటి. అయితే ఇంకో విషయం ఇందులో ఉన్నది ఏంటంటే, జస్ట్ ఎలక్షన్స్ కు 3 months బిఫోర్ ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఈ లాడికి బహన యోజన పథకాన్ని తీసుకురావడం, ప్రతి మహిళకు 1500 ఇవ్వడం అనేది అది బాగా పనిచేసినట్టు కూడా ఫలితాలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడు పెంచుతారట ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఇంకా పెంచొచ్చు, అది వేరు. కానీ 1500 అయితే 3 months నుంచి ఇస్తున్నారు కదా, దాని ఎఫెక్ట్ కూడా కనపడుతుంది మనకు. అట్లా అని లాడికి పైన పథకంతో గెలిచిందనేది కాకుండా కొంత ఎడ్జ్ ఇచ్చింది ఆ పథకం ఎన్డీఏ కూటమికి అని చెప్పొచ్చు మనం. అంటే ఓవరాల్ గా ఏంటంటే ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేసిందనే చెప్పొచ్చు నందు. ఇప్పుడు ఏ పథకం తీసుకొచ్చినా గానీ కొంత ముఖ్యమంత్రి పనితీరు ప్రభావం కూడా ప్రజల మీద ఉంటది. ఆ విషయంలో ఏక్నాథ్ షిండే ఒక ముఖ్యమంత్రిగా, సమర్థమైన నాయకుడిగానే ప్రజలు యాక్సెప్ట్ చేసేదని చెప్పాలి. సంక్షేమ పథకాలు ఏవి ఇచ్చినా కూడా కొంత ముఖ్యమంత్రి ఎఫెక్ట్ కూడా ఉంటది. ఆ విషయంలో ఏక్నాథ్ షిండే సక్సెస్ అయిందనే చెప్పొచ్చు మనం ప్రజల్లో. అంటే దాంతో ఏమైందంటే ఉద్ధవ్ ఠాకరే పాపులారిటీ బాలాసాహెబ్ కొడుకు అని ప్రజలు చూడకుండా బాలాసాహెబ్ ఠాకరేను మహారాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు, నో డౌట్. కానీ ఇక్కడ ఉద్ధవ్ ఠాకరే నాయకత్వాన్ని అక్కడ ప్రజలు నచ్చినట్టుగా మనకు కనపడలేదు. అల్టిమేట్ గా ఒక హిందూ సామ్రాట్ గా బాలాసాహెబ్ దేవరస్ బాలాసాహెబ్ ఠాకరేని ఏదైతే చూసేవాళ్ళో మహారాష్ట్ర ప్రజలు, దానికి వారసుడుగా ఈ ఇప్పుడున్న అతని కొడుకును యాక్సెప్ట్ చేసినట్టు మనకు కనపడలే. ఎందుకంటే అతని శివసేన యూబీటీకి సంబంధించి దాని ప్రభావం మనకు ఎక్కువ ఫలితాలలో కూడా కనపడలేదు. నిజంగానే అప్పుడు ఒకప్పుడు ఎట్లుండే నందు, పోయిన ఎన్నికల్లో బీజేపీ శివసేన అలయన్స్ ఉండే, ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ కండిషన్ ఉండే. ఎక్కువ స్థానాలు 105 స్థానాలు బీజేపీ గెలిచింది, 56 స్థానాలు శివసేన గెలిచింది అప్పట్లో. కానీ నాకే ముఖ్యమంత్రి కావాలని పోటీ పడి పక్కకు జరిగి కాంగ్రెస్ కూటమితోటి జతగట్టి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిండు అతను. దాన్ని సింపతి రాలేదు. శివసేన
ఇప్పుడు షిండే గూట్ బయటకు వచ్చి బీజేపీ తోటి అలైన్ చేయడం వల్ల ఈతని తప్పిదాన్ని మొదటి తప్పిదాన్నే ప్రజలు ఎక్కువ చూసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు థాకరే కొడుకు విషయంలో వారసత్వాన్ని అందిపుచ్చుకోగలిగిందా లేదా అనే దానికి ఇప్పటికున్న ఫలితాలే మనకు చెప్తున్నాయి. అంటే రాంగ్ స్టెప్ మొదటిలోనే వేసిండు ఉద్ధవ్ థాకరే. అప్పుడు చీలిపోయి కాంగ్రెస్ కూటమితో ముఖ్యమంత్రి కావడం అనేది అది రాంగ్ డిసిషన్ అని అనిపిస్తుంది. ఇప్పుడు వేగనే 105 సీట్లు వచ్చిన పార్టీని పక్కకు పెట్టి 56 సీట్లు ముఖ్యమంత్రి కావాలంటే ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు ఈ ఫలితాలు ఉద్ధవ్ థాకరే దెబ్బతిన్నట్టుగానే ప్రజలు యాక్సెప్ట్ చేయనట్టుగానే మనకు కనపడుతుంది. ఈ ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి సార్? డెఫినెట్ గా నైబర్ స్టేట్ కాబట్టి, పక్కకున్న రాష్ట్రం కాబట్టి తెలంగాణ. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చిన ఊపులో బీజేపీ తెలంగాణలో కూడా అది కొంత రాజకీయంగా గట్టిగా ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంటది. తెలంగాణ అసెంబ్లీకి ఇంకో 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఆ లోపల ఈ డిసెంబరు వరకల్లా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని పెడతారనేది మనకు వినబడుతుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని అధ్యక్షునిగా పెట్టే అవకాశం ఉంది. అట్లనే మహారాష్ట్ర ఊపుతో పాటు తెలంగాణలో కూడా వాళ్ళు బలపడే ప్రయత్నం, అధికారంలోకి వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఒక రాజకీయ పార్టీగా. దేశంలో ఇప్పుడు 20 రాష్ట్రాల్లో బీజేపీ అలయన్స్ తోటో సొంతంగానో అధికారంలో ఉంది. 28 రాష్ట్రాలలో 28లో బీజేపీ నాయకత్వంలోనే ఉన్నాయి ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి స్పేస్ ఉన్నదల్లా బీజేపీ తెలంగాణ. ఎందుకంటే తొందరగా పికప్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి, రాజకీయంగా అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి మహారాష్ట్ర ఊపుతోటి తెలంగాణలో కూడా ఆ పార్టీ బలంగా పనిచేసే అవకాశం ఉంది. అధికారం కోసం తీవ్రమైన ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో చేసే అవకాశాలను మనం కొట్టేయలేం.